హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్‌కైతే వచ్చాను. ఇక్కడ స్వామి, అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. కన్నుల పండుగగా ఉంది. ఇంక అలా బయటకు వచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహం చుట్టూ తిరిగి ఇక్కడ దీపం వెలిగించి మనసులో కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందట. ఇంక అలాగా గుడి లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చుట్టూ చూస్తే నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఇది ఒక కళాక్షేత్రం అంట. ఇక్కడ ఇక్కడే కళ్యాణ మండపాలు కట్టి, ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్‌లో అయితే ఇసకేస్తే రాలనంత జనాలైతే ఉంటారంట. ఇక్కడ చూసారా? సీతారాముల వారు. ఈ గుడి అంతటికి క్షేత్ర పాలకుడు ఎవరంటే సీతారాముల వారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో, అటుపక్కగా వెళ్తే వ్రత మండపాలుంటాయట. ఇటైతే తూర్పు రాజగోపురం అంట. ఇక్కడ స్వామివారిని మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్లి కెమెరాలైతే తీయలేం కదా! నాట్ అలౌడ్ అని చెప్పారు. సో, స్వామివారిని చూసారు కదా! ఇంకా అలాగా స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగింది. సో, నేనిక వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆహ్, స్ చాలా ఆకలేస్తుంది. ఎండ కూడా చాలా అంటే చాలాగా ఉంది. ఇంక కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. ఇంక అలా వెళ్తే కళ్ళు తిరిగినంత పనైంది. ఎందుకంటారా? ఒకసారి చూడండి ఎంత క్యూ లైన్ ఉందో. నిజంగా స్వామివారికి పైన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అంత క్యూ లైన్ లేదండి. ఇంకా ఏదోలాగా ఆ జనాల్లోనే వెళ్ళి ఇంకా ఆఖరికి హమ్మయ్య! వచ్చేసాను. నిజంగా నాకైతే హమ్మయ్య! ఊపిరి పీల్చుకున్నానురా బాబు లోపలికొచ్చిన తర్వాత. ఇంకా ఆకలైతే నిజంగా చాలా అంటే చాలా ఆకలి వేసింది. ఇంకా ఇంట్లో పెడితే మాత్రం నేను వదిలేస్తానేమో గానీ, ఇక్కడ పెడితే మాత్రం నిజంగా కడుపు నిండా తిన్నాను. ఎందుకంటే స్వామివారి ప్రసాదం మళ్ళీ మళ్ళీ దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే గాని మనం గుడికి రాలేము. స్వామివారి ప్రసాదాన్ని కూడా మనం తినలేము. సో, నేనైతే తిన్నాను. ఎలా తిన్నానో ఒక్కసారి చూడండి. చూసారా ఎలా తిన్నానో? హమ్మయ్య! ఇంకొచ్చేసాను కదా! ఇంక ప్రసాదం కౌంటర్ కూడా వచ్చేసాను. ప్రసాదం కౌంటర్ ఒక దగ్గరుంటే, ప్రసాదం తీసుకునే కౌంటర్ అయితే ఒక దగ్గరుంది. ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని, సో, నేనిలాగైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ ప్రసాదం ఇస్తారనమాట. ఇక్కడ ప్రసాదం ఎలా తీసుకొస్తారో తెలుసా? ఇదిగో ఇలా అనమాట. ఇక్కడ కొన్ని వేల తట్టల్లో అయితే ప్రసాదం రోజు ప్రసాదం కౌంటర్‌కైతే వెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఇంకా నా ప్రసాదం పనైతే అయిపోయింది. ఇంక నేనైతే కొండ దిగువకైతే వచ్చేస్తున్నాను. ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.